హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ గుర్తింపు. అవును, అందరికీ కావాల్సింది అదే. మన గుండె లోతుల్లో ఉండే కోరిక అందరూ మనల్ని గుర్తించాలన్నదే. నేను ఈ నియమాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటాకని నువ్వు చాలా ముఖ్యమైన వాడివి అనే బోర్డు తగిలించి పెట్టాను. నిజమే. ఒక క్లాస్ బయట అందరికీ కనిపించే విధంగా దాన్ని అమర్చాను. నేను చదువు చెప్పే ఒక్కొక్క విద్యార్థి నాకు ముఖ్యమే అనే విషయాన్ని ఈ బోర్డు నాకు గుర్తు చేస్తూ ఉంటుంది అని కాలిఫోర్నియాలో ఒక ప్రొఫెసర్ ఒక పాఠం చెప్తూ ఒక విద్యార్థికి ఇది చెప్పాడు. కల్తీ ఏమాత్రం లేని నిజం ఏమిటంటే, దాదాపు మీరు కలుసుకునే వాళ్ళందరూ కూడా తాము మీకన్నా గొప్పవారిని అనుకుంటూ ఉంటారు. అందుచేత వాళ్ళ మనసుల్లో చోటు చేసుకోవాలంటే మీరు వాళ్ళ గొప్పదనాన్ని గుర్తిస్తున్నారని, మనస్ఫూర్తిగా వారిని పొగుడుతున్నారని ఏదో విధంగా వాళ్ళకి తెలియజేయాలి. ఎమర్సన్ అనే ఒక రైటర్ ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకుంటాం. నన్ను కలిసే ప్రతి వ్యక్తి ఏదో విధంగా నాకన్నా గొప్పవాడే, అందుచేత నేను అతని దగ్గర నేర్చుకునేది చాలా ఉంటుంది అని అన్నాడు. ఇందులో మనం జాలిపడాల్సిన విషయం ఒకటి ఉంది. తాము ఎంతో గొప్ప విజయాలని సాధించామని అనుకునే వారికి తరచూ అలా అనుకునే అర్హత కొరవడుతుంది. వాళ్ళు ఎప్పుడూ విర్రవీగుతూ తమ గొప్పలు తామే చెప్పుకుంటూ అహంభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఇటువంటి ప్రవర్తన చాలా వరకు ఎగుటు పుట్టిస్తుంది, రోత పుట్టిస్తుంది. షేక్స్పియర్ నాకు బాగా ఇష్టమైన రైటర్. ఆయన చెప్పినట్లు మనిషి గర్విష్టి గర్విష్టి మనిషి. అధికారం అనే దుస్తుల్ని ధరించి భగవంతుడి సమక్షంలో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేసి చూపిస్తాడు. వాటిని చూసి దేవతలు కన్నీళ్లు కారుస్తారని చెప్తాడు. నా కోర్సులో చేరి చాలామంది చదువుకుంటున్న కొందరు వ్యాపారస్తులు ఈ సిద్ధాంతాలని అమలుపరిచి ఎటువంటి అద్భుతమైన ఫలితాలను పొందారో చెబుతాను అని ఒక కాలిఫోర్నియాకి చెందిన మరో ప్రొఫెసర్ చెప్పాడు. చాలా వరకు ఈ గొప్పలు, ఈ గొప్ప విధానాలు, గొప్పవైన గుర్తింపులు ఎవరికి వారే సృష్టించుకున్నవి. గొప్ప అనేది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, మనం వినే మాటలను బట్టి ఉంటుంది. అది పొగడ్తైనా విమర్శైనా గొప్పగా మనం అనుభవించి చూడాల్సిందే. కాబట్టి ఏదో ఒక కళ, ఏదో ఒక నిజం, ఏదో ఒక అబద్ధం నిన్ను గొప్పవాణిగానో లేకపోతే ఒక వేస్ట్ ఫెలోగానో గుర్తిస్తుంది. ఈ రెండిట్లో కూడా గొప్ప ఉంది. కానీ నువ్వేదైతే మనసులో అనుకుంటావో అది మాత్రమే నీకు చెందుతుంది. కాబట్టి విశాలంగా ఉండే ఇల్లు, విశాలంగా ఉండే మనసు, విశాలంగా ఉండే చూపు మాత్రమే నిన్ను గొప్పవాడిని చేస్తుంది. అంటే నీ ఆలోచన విశాలత, నీ మనస్తత్వం, నీ యొక్క మంచి హృదయం, సేవా దృక్పథం, ఆలోచన తీరు మాత్రమే నేను గొప్పవాడినిగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు, చిన్నప్పుడు నువ్వు విన్న మాటలు, నువ్వు పెరిగిన పెంపకం, నిన్ను పెంచిన విధానం, నీ యొక్క సొసైటీ, సమాజం నిన్ను చూసే యొక్క పోకడ, నీ ఇల్లు, నీ యొక్క విలువలు, నీతో పాటు కలిసి పెరిగిన నీ అన్నదమ్ములు, నీ తోబుట్టువులు, నీ చుట్టరికాలు, నీతో పాటు నడిచే నీ భార్య, నీ పిల్లలు, ప్రపంచం, ఇదంతా కూడా నీ గొప్పని శ్వాసిస్తాయి. కానీ ఆ గొప్ప అనేది బయట పెట్టడంలో నీ రీతి, నీ యొక్క ఖ్యాతి మాత్రమే బలపడతాయి. అవే నిన్ను విశాలంగా చూపిస్తాయి. కాబట్టి విశాలంగా ఉండడానికి ట్రై చేయి. విశాలత అనేది నీ మనసులో పెట్టడానికి ట్రై చేయి. సో ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది. గుర్తింపు అనేది గొప్పదనానికి, గొప్ప విధానానికి చాటింపు కాదు. నిన్ను నువ్వు చూసి 10 మందికి ఉపయోగపడే మార్గం. కాబట్టి గొప్ప గుర్తింపు పక్కపక్కనే ఉంటాయి. గుర్తింపు కోరుకునేవాడు గొప్ప ఎప్పుడూ కోరుకోడు. కాబట్టి గొప్ప కోరుకునేవాడు గుర్తింపు కోరుకుంటాడు. ఈ లాజిక్ని మిస్ అవ్వకుండా, గుర్తింపు అనే పదాన్ని ఒంటికి రుద్దుకోకుండా, గొప్ప అనే పదాన్ని నెత్తికి రుద్దుకోకుండా మనం మన అనుసరమైన ఆలోచన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకెళ్ళడమే ఒక గొప్ప జీవితానికి సంకేతం, ఒక గొప్ప గుర్తింపుకి సంకేతం. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.